వాక్యాన్ని పఠించి వాక్యాన్ని పాటిస్తే ఏం జరుగుతుంది? 12వ వచనం, యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదా దేశమునందు కోటలను సామాగ్రిని నిలువ చేయు పట్టణమును కట్టించెను. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై. నువ్వు ఈరోజు ఏ స్థాయిలో ఉన్నావో ఆ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి నువ్వు చేరాలి అంటే ఏం చేయాలి? వాక్యాన్ని క్రియల్లో పెట్టు. నువ్వు కలిగి ఉన్న పేదరికం నుండి అనేక మందికి పెట్టే స్థానానికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? వాక్యాన్ని క్రియల్లో పెట్టు. 2వ దినవృత్తాంతములు 17వ అధ్యాయము 7వ వచనము 9వ వచనము. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన వారిని ఏర్పాటు చేశాడు. 9వ వచనము, యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయుచు యూదా పట్టణములన్నిటనో సంచరించుచు జనులకు బోధించిరి. యూదా దేశపు చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదికి యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయడం మానేశారు. యెహోషాపాతు చేసింది అని తెలుసా? అయినారా, మన దేశంలో ప్రతి ఒక్కరూ వాక్యం వినాలి, మన దేశంలో ప్రతి చోట వాక్యమే వినబడాలి అని చెప్పి బోధకులను పిలిచాడండి. దేశంలో ఉన్న బోధకులందరినీ పిలిపించి ప్రతి పల్లెలో, ప్రతి ప్రాంతంలో, ప్రతి పట్టణంలో, ప్రతి ప్రదేశములో పరిశుద్ధ గ్రంథాన్ని బోధింపచేశాడు. దేశం అంతా కూడా సువార్త చేత నింపేశాడండి, వాక్యం చేత నింపేశాడండి. ఫలితం ఏంటో తెలుసా? ఆ దేశం చుట్టూ ఉన్నటువంటి శత్రువులకి భయం వేసింది. యెహోషాపాతు పరిపాలిస్తున్న రోజుల్లో శత్రువులు యెహోషాపాతు మీద రాలేకపోయారు. కారణం ఏమిటంటే దేశమంతా వాక్యము చేత నింపబడింది. నీ జీవితం, మన జీవితం వాక్యంతో నింపబడినట్లయితే సైతాను మన మీదకు లేపేటటువంటి శత్రువులు మన జోలికి రాలేరో. సైతాన్ యొక్క పన్నాగాలు పని చెయ్యవు. ఒకడు ఒక ఖాళీ డబ్బా ఇళ్ళల్లో ఊపుతూ మంత్రాలు వేస్తూ మ్యాజిక్లు చేస్తూ ఉన్నాడు. ఖాళీ డబ్బా ఇలా ఊపుతున్నాడు, దాంట్లో డబ్బులు వచ్చేస్తున్నాయి. రైల్లో ప్రయాణం చేస్తూ ఒక భోగి నుండి మరొక భోగికి వెళ్తున్నాడు. అందరూ అబ్బో ఏం మంత్రం, ఏం తంత్రం, ఖాళీ డబ్బా ఇలా ఊపుతున్నాడు, ఏదో మంత్రం చదువుతున్నాడు, డబ్బులు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా పడుతూ వస్తున్నారు. ఈలోడు పక్క భోగిలో వచ్చేసరికి అక్కడ ఒక వ్యక్తి కూర్చున్నాడు. అక్కడ మళ్ళీ డబ్బా ఊపాడు, కానీ ఆ డబ్బాలో డబ్బులు రావటంలా. మళ్ళీ మంత్రం వేశాడు, డబ్బా ఊపాడు, మ్యాజిక్ పనిచేయట్లా, మంత్రం తంత్రం పనిచేయట్లా. ఎందుకు ఈ భోగిలో నా మంత్రం తంత్రం పనిచేయట్లేదని చెప్పి చూస్తే ఒక వ్యక్తి ఇలా పరిశుద్ధ గ్రంథాన్ని ఇలా పట్టుకుని కూర్చున్నాడు. అతని పేరు సాధు సుందర్ సింగ్. ఎప్పుడైతే ఈ బైబిల్ని అతను పట్టుకుని ఉన్నాడో ఈ మంత్రం తంత్రం వేసేవాడికి అర్థమైపోయింది, ఓహో ఇక్కడ బైబిల్ ఉంది కాబట్టి మన పవర్ పనిచేయటల్లా, ఒక్కసారి మీ బైబిల్ ఇస్తారని చెప్పి బైబిల్ తీసుకున్నాడు, పక్క భోగికి పంపించేశాడు. బైబిల్ని పక్క భోగికి పంపించిన తర్వాత ఇప్పుడు చూడండి నా తడాకే ఏంటో అని చెప్పి ఖాళీ డబ్బా తీసుకున్నాడు. మళ్ళీ మంత్రం అన్నాడు, తంత్రం అన్నాడు, మ్యాజిక్ అన్నాడు, ఏమీ పనిచేయటల్లా. సాధు సుందర్ సింగ్ గారు అడుగుతున్నారు, సార్ ఆ వాక్యానికి ఆ బైబిల్కి సంబంధించినవి ఇంకేమైనా మీ దగ్గర ఉన్నాయా? ఎందుకని? ఈ వాక్యం ఉంటే నా తంత్రాలు మంత్రాలు పనిచేయవండి. సాధు సుందర్ సింగ్ చెప్పిందని తెలుసా? నా చేతుల్లో ఉన్నటువంటి బైబిల్ని పక్కబోగికి పంపించావు, కానీ నా గుండెల్లో ఉన్నటువంటి బైబిల్ని మాత్రం నువ్వేమీ చేయలేవు. గుండెల్లో బైబిల్ ఉన్నప్పుడు తంత్రాలు పనిచేయవు, చేతబడులు పనిచేయవు, బాణమతులు పనిచేయవు, సైతాన్ యొక్క పన్నాగాలు పనిచేయవు. యెహోషాపాతు అదే చేశాడు. తన దేశం అంతా కూడా వాక్యంతో నింపేశాడు. చుట్టూ ఉన్న శత్రు దేశాలు భయపడి చచ్చిపోయినాయి. నువ్వు క్షేమంగా ఉండాలంటే, నీ కుటుంబం క్షేమంగా ఉండాలంటే వాక్యం చదవాలి, వాక్యం ధ్యానించాలి, వాక్యాన్ని పఠించాలి, వాక్యాన్ని పాటించాలి, వాక్యాన్ని ప్రచురించాలి. ఈరోజు తీర్మానం తీసుకుందామా? పాత జీవితాన్ని సమాధి చేసి పరిశుద్ధ గ్రంథాన్ని పఠించి పాటించి ప్రచురించే అద్భుతమైన బాధ్యతను తీసుకుందామా? అవును అన్నవారు నాతో పాటు కలిసి ప్రార్థనలు ఎక్కివిస్తారా? పరిశుద్ధుడు అయిన తండ్రి, దివ్యమైనటువంటి నీ సన్నిధిలో అందించిన ఈ సందేశాన్ని అంగీకరించిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలయ్యా. ఆ తర్వాత జీవితాన్ని విడిచిపెట్టాలి, పరిశుద్ధ గ్రంథాన్ని పఠించాలి, పరిశుద్ధ గ్రంథం ప్రకారం పాటించాలి, పరిశుద్ధ గ్రంథాన్ని ప్రచురించాలి. ఇది మా జీవిత ధ్యేయము నాయన, ఇది మీరు మాకు ఇచ్చిన బాధ్యత నాయన. కాబట్టి ఖచ్చితంగా పాటించే కృప మాకు దయచేయండి. నీ చిత్తానుసారంగా జీవించే భాగ్యాన్ని ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.
అద్భుత సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.